కాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ఈ మీటింగ్ లో 2 సవరణ బిల్లులకు ఆమోద ముద్ర వేయనుంది కేంద్ర మంత్రి మండలి. మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. మహిళా రిజర్వేషన్ల అమలు కోసం నియోజకవర్గాల పునర్విభజన బిల్లు కూడా కేంద్రం ముందుకు తీసుకురానుంది. జనగణనతో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్లు అమలు చేసే యోచనలో ఉంది కేంద్రం. ఈ 2 బిల్లుల కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు కేంద్రం సిద్ధమైంది. ఈ నెల 16 నుంచి 3 రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. మహిళలకు 33% రిజర్వేషన్లు అమలుతో లోక్సభలో 543 నుంచి 816కు సీట్లు పెరగనున్నాయి. ఈ 816 సీట్లలో మహిళలకు 273 సీట్లను దక్కబోతున్నాయి. ఇక మహిళా రిజర్వ్డ్ నియోజకవర్గాల ఎంపిక విధానంపై కూడా ఈ కేబినెట్ సమావేశంలో క్లారిటీ రానుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, కేంద్ర కేబినెట్ కీలక సమావేశం జరగబోతోంది. ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే ఈ కేబినెట్ సమావేశంలో 2 కీలక బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తుంది. అందులో ప్రధానంగా మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే చట్ట సవరణ బిల్లుతో పాటు నియోజకవర్గాల లోక్సభ స్థానాలకు సంబంధించిన నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన మరో చట్ట సవరణ బిల్లు ఈరోజు కేబినెట్ ముందుకు రాబోతుంది. 2 బిల్లులకు కూడా కేబినెట్ ఆమోదించే అవకాశం కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, చాలా రోజులుగా చాలా ఏళ్లుగా మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంటుంది. ఆ డిమాండ్కు కేంద్ర ప్రభుత్వం చాలా రోజులుగా కసరత్తు చేసి 2023లోనే ఈ మహిళా రిజర్వేషన్లు 33% పెంచుతూ చట్ట సవరణ బిల్లును కేంద్రం ఆమోదించింది. అయితే అది జనాభా ప్రతిపాదికన చేయాలా లేదంటే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో అంటేనే అమలు చేయాలన్న దానిపై కొంత సందిగ్ధం నెలకొంటూ వస్తుంది. కాబట్టి 2029 ఎన్నికలకు వెళ్లే ముందే ఈ చట్ట సవరణ చేసి మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడంతో పాటు లోక్సభ స్థానాలను రెట్టింపు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాలను పునర్విభజన చేస్తే 816కు పెరుగుతాయి. దాంతోపాటు మహిళలకు అందులో 33% రిజర్వేషన్ అంటే 273 సీట్లు మహిళా రిజర్వేషన్ల కోటా కింద వస్తాయి. కాబట్టి మహిళలకు పెద్ద ఎత్తున లోక్సభ స్థానాల్లో సీట్ల పెంపు జరుగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా దీనిపై ఆసక్తి నెలకొంది. ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ 2 చట్ట సవరణ బిల్లులకు ఆమోదం తెలుపుతారు. ఇక ఈ నెల 16 నుంచి 3 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని చెప్పి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ఈ 2 చట్ట సవరణ బిల్లులు కేంద్ర కేబినెట్ ఆమోదించిన తర్వాత పార్లమెంట్లో చర్చించి వాటిని చట్టంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సుమా, థ్యాంక్ యూ కరుణాకర్.